రోజు మనం చేసుకున్న వంటలు తిని తిని మనకే బోర్ కొట్టేస్తుంది అనుకోండి, సరేలే ఒక్కసారికి అని హోటల్కి వెళ్తూ ఉంటాము. మళ్ళీ అక్కడ తిన్న దాన్ని టేస్ట్ చూసి నచ్చింది అనుకోండి, మళ్ళీ ఇంట్లోకి వచ్చి ప్రయోగాలు చేస్తూ ఉంటాము. మరి నేనైతే అలా చేస్తూ ఉంటానండి. మీలో ఎంతమంది అలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అలా హోటల్లో తిన్న బిర్యానీని ఇంట్లో ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. ఒక సీక్రెట్ మసాలా పౌడర్తో ఆ టేస్ట్ అంతా ఉందండి. మరి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి చికెన్ లవర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని అస్సలు మిస్ కావద్దు. అందరూ ఇక్కడ ప్రజెంట్ అవ్వండి. దీనికోసం నేను ఇక్కడ 1 కేజీ వరకు చికెన్ తీసుకుని దీన్ని 1 గంట సేపు సాల్ట్ వాటర్లో నానబెట్టానండి. దీనివల్ల చికెన్ అనేది సాఫ్ట్గా చాలా బాగుంటుంది. తర్వాత దీన్ని ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకుని ఇప్పుడు స్టవ్ మీద వాటర్ తీసుకుని ఒక గిన్నెలో ఒక సగం వరకు వాటర్ తీసుకున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ని అలాగే 1 స్పూన్ గరం మసాలాను వేసుకొని వాటర్ని బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి చికెన్ యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చికెన్ మొత్తాన్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి. చికెన్ అనేది 80% ఉడికేంత వరకు బాగా మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మనం ఈ చికెన్ ఉడికేలోపు మరో స్టవ్ మీద చికెన్లోకి మసాలా పౌడర్ని రెడీ చేసుకుందామండి. ఈ మసాలా పౌడర్ అనేది ఈ చికెన్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఇక్కడ బిర్యానీకి వేసే అన్ని మసాలాలను తీసుకొని మనమే మసాలా పౌడర్ రెడీ చేసుకున్నాము. ఇక్కడ నేను చూపించిన అన్ని మసాలాలను వేసుకుంటేనే ఈ చికెన్కి మంచి టేస్ట్ వస్తుందండి. దీనికోసం ఇక్కడ దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, షాజీరా, అలాగే లవంగాలు, మిరియాలు, బిర్యానీ ఆకు, అలాగే షాజీరా, లవంగాలు, జాపత్రి అన్నిటిని తీసుకోండి. బిర్యానీలోకి మనం వేసే మసాలా అన్నిటిని తీసుకొని అలాగే ఇందులో ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చిని కూడా తీసుకోండి. ఇందులోకి 1 స్పూన్ వరకు ధనియాలను కూడా వేసుకొని ఇవన్నిటిని మనం ఫ్రై చేసుకుందాము. లైట్గా దోరగా వేయించుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వీటన్నిటిని వేయించుకుందాము. ఇప్పుడు నేను చూపించిన స్పైసెస్ అన్ని 1 కేజీ చికెన్ కోసం చూపిస్తున్నానండి. 1 కేజీ చికెన్కి ఇన్ని స్పైసెస్ తీసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చికెన్ ఉడికిందో లేదో మరోసారి చూసుకుందాము. చూస్తున్నారు కదా, నీళ్లు ఈ విధంగా బాగా మగ్గుతూ ఉంటాయండి. ఇప్పుడు మనం చికెన్ ఉడికిందో లేదో అని ఇలా పట్టి చూసామంటే చూసారు కదా, 80% వరకు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని గిన్నెలోకి తీసుకుందాము. మనం సాల్ట్ వాటర్లో దీన్ని నానబెట్టాం కనుక ఈ ముక్క అనేది విరిగిపోకుండా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఆ విధంగా ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకోండి. నేను ఇక్కడ ఒక ఉల్లిపాయను తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపుని అలాగే 2 స్పూన్స్ వరకు కారాన్ని వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని ఎక్కువ కానీ తక్కువ కానీ తీసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు ధనియా పౌడర్ని వేసుకోండి. ఇప్పుడు ఈ మూడింటిని వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నూనె అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇందులో ఇంతకుముందు మనం ఉడికించుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని బాగా చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోండి. మొత్తం ఈ గ్రేవీ అంతా చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా, అందుకే ఎక్కువ దీన్ని ఉడకాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుంటేనే సరిపోతుంది. దీనిలో వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ముక్క అనేది బాగా ఈ నూనెలోనే మగ్గాలండి. అందుకే మనము మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తున్నారు కదా, ఈ విధంగా మగ్గుంటుందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకుని అలాగే ఇంతకుముందు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడరు, ఆ పౌడర్ని 1.5 టేబుల్ స్పూన్ తీసుకొని వేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ అనేది ఒకేసారి వేసుకోకూడదండి, 3 లేయర్స్గా వేసుకోవాలి. అందుకే ఫస్ట్ టైం నేను 1.5 టేబుల్ స్పూన్ తీసుకొని వేసుకున్నాను. వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి.
బాగా మిక్స్ చేసుకొని మరోసారి మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా ఒక 5 నుంచి 6 నిమిషాలు మగ్గితే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని మరోసారి ఇంకొక లేయరు వేసుకోవాలండి. ఇక్కడ మరోసారి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఈ పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మరోసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా 3 లేయర్స్గా వేసుకోవడం వల్ల ముక్క అనేది మసాలా బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. చూసారు కదా, సెకండ్ టైం కూడా ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకున్న తర్వాత మూత తీసుకొని 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఆ పౌడర్ని వేసుకొని మరోసారి మిక్స్ చేసుకొని బాగా కలుపుకోండి. చూసారా, ముక్క అనేది మసాలాలు పట్టి చాలా బాగుంటుంది. ఈ విధంగా ఇంట్లోనే మంచి టేస్టీగా ఎమ్మీగా ఉండే హోటల్ స్టైల్ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీని ఇంట్లోనే చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా చికెన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూస్తున్నారా, ముక్క అనేది ఉడికిందో లేదని మీకు డౌట్ ఉంటుంది కదా. ఒకసారి ముక్కని ఇలా ప్రెస్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా ఉడికిందో. చాలా బాగా ఉడికిపోతుందండి, పీస్గా అయిపోతుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఏదైనా అకేషన్స్ అప్పుడు ఇలా సర్ప్రైజ్గా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. తర్వాత ఇప్పుడు మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. నెయ్యిని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. తర్వాత ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలాలన్నింటినీ యాడ్ చేసుకొని ఇందులోకి 4 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఒక 1/2 కప్పు కొత్తిమీరని 1/2 కప్పు పుదీనాను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 5 గ్లాసెస్ వరకు వాటర్ తీసుకుంటున్నాను. అంటే 2 గ్లాస్ బిర్యానీ రైస్కి 5 గ్లాస్ వాటరు సరిపోతాయండి. నేను రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను. డైరెక్ట్గా ఇలా ప్యాన్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్ కుక్కర్ అయితే చాలా ఈజీగా తొందరగా అవుతుందని రైస్ కుక్కర్లో చేస్తున్నానండి. దాంట్లో అయితే ఒక 2 గ్లాస్ రైస్కి 5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకొని వాటర్ని ఇప్పుడు నేను రైస్ కుక్కర్లోకి వేసుకున్నాను. చూస్తున్నారు కదా, వేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్లోకి మనం ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పౌడరు మిక్సీ జార్లో, ఆ మిగిలిన మసాలాని ఇందులో నుంచి తీసుకొని 1 స్పూన్ వరకు వేసుకున్నాను. ఈ వాటర్లో వేసుకుని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఫ్లేవర్ అనేది బిర్యానీలో కూడా పట్టి చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, వాటర్ అనేది ఈ విధంగా తెల్లేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసుల బిర్యానీ రైస్ని బాగా వాష్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకొని తర్వాత ఇప్పుడు ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా బిర్యానీ రైస్ని వేసుకున్న తర్వాత కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. మనం రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నా కానీ అప్పుడప్పుడు మూత తీసుకొని మనం ఈ రైస్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఈ రైస్ని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఒక 2 నుంచి 3 సార్లు మూత తీసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఆల్రెడీ బిర్యానీ నానబెట్టి తీసుకున్నాం కదా, అందుకే 10 నిమిషాల్లోనే మనకి బిర్యానీ రెడీ అయిపోతుందండి. 10 నిమిషాల తర్వాత చూసుకున్నామంటే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిగా చాలా బాగుంటుంది. ఈ రైస్లోకి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రై పీస్ని వేసుకుని తీసుకున్నామంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎమ్మీ టేస్ట్తో చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒక సైడు చికెన్ చేస్తూ కూడా మరో సైడు ఈ విధంగా రైస్ని కూడా ప్రిపేర్ చేసుకుంటే అరగంటలోనే మనకి ఈ చికెన్ బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. అసలు హోటల్ స్టైల్ కన్నా కూడా చాలా బాగుంటుంది. ఏదైనా అకేషన్స్ అప్పుడు ఈ విధంగా సర్ప్రైజ్గా చేశారంటే చాలా ఇష్టంగా తింటారు. హోటల్ స్టైల్ ఫ్రై పీస్ బిర్యానీ నచ్చిందా అండి? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.